హాయ్ ఫ్రెండ్స్, పూర్ణిమ సెల్ పాయింట్. ఈరోజైతే ఐపీపీ అకౌంట్ నుండి ఫోన్‌పే ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈరోజు నేర్చుకుందాం. మన ఫాలోవర్స్ చాలామంది ఈ అకౌంట్ ఎలా ఫోన్‌పే క్రియేట్ చేసుకోవాలో అడుగుతున్నారు. దాని గురించి ఈరోజైతే ఈ వీడియో చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే పోస్ట్ ఆఫీస్‌లో ఐపీపీ మొబైల్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనమైతే మన మొబైల్‌లో ప్లే స్టోర్‌లోకెళ్ళి ఐపీపీ మొబైల్ బ్యాంకింగ్ అనే యాప్ ఉంటుంది. అది డౌన్లోడ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత బిఎస్ఎన్ఎల్ సిమ్ అయితే మాత్రం ₹10 బ్యాలెన్స్ అయితే ఉండాలి. జియో గానీ, ఎయిర్టెల్ గానీ ఎనీవన్ ఉండక్కర్లేదు. అది బిఎస్ఎన్ఎల్ అయితే మాత్రం ₹10 ఉంటే మనకి మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ వచ్చిన తర్వాత అయితే మన మొబైల్‌లో కూడా లొకేషన్ కూడా ఆన్ చేసుకోవాలి. ఇవన్నీ అలౌ చేసుకోవాలి. మనకైతే ఓటీపీ వచ్చింది చూడండి. ఇప్పుడైతే అకౌంట్ నంబరు మనకిచ్చే కార్డు మీద అకౌంట్ నంబర్ అయితే ఉంటుంది. ఆ అకౌంట్ నంబర్‌ని మనం యాడ్ చేయాలి. అకౌంట్ నంబర్ యాడ్ చేసిన తర్వాత కిందన సిఫ్ ఐడి ఉంటుంది. ఆ సిఫ్ ఐడిని కూడా మనం యాడ్ చేయాలి మళ్ళీ. తరువాత మన ఆధార్ కార్డ్ ఉంటది కదా! దాంట్లో డేట్ ఆఫ్ బర్త్ ఏదుందో అదే మాత్రం యాడ్ చేయాలి. డిఫాల్ట్‌గా మన సిమ్ నంబర్ అయితే మాత్రం యాడ్ అయ్యి ఉంటుంది. ఇలా యాడ్ అయిన తర్వాత మనమైతే ఎంపిన్ యాడ్ చేయాలి. 4 నంబర్ డిజిటల్ ఏవైనా 4 నంబర్స్ ఇవ్వచ్చు మనం. ఇలా ఇచ్చిన తర్వాత మనకైతే మొబైల్‌కి క్వెషన్స్ వస్తాయి ఇవి. ఈ క్వెషన్స్ ఆన్సర్‌లు మాత్రం మనం గుర్తుంచుకోవాలి ఇవి. ఎందుకంటే ప్రతిసారి లాగౌట్ అయ్యేటప్పుడు ఈ 4 క్వెషన్‌లకి ఆన్సర్ అడుగుతూ ఉంటది. ఇలా మనం పెట్టుకున్న తర్వాత మనకు ఒక ఓటీపీ రావడం జరుగుతుంది. ఇలా ఓటీపీ వచ్చిన తర్వాత మనం ఆ ఓటీపీని యాడ్ చేసిన తర్వాత మనకైతే ఈ యాప్ యొక్క ఫుల్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మనమైతే మనకి ఏటీఎం కార్డు విజువల్ కార్డ్ అయితే మనకు రావాలి. దీనికి ₹25 అయితే అమౌంట్ అయితే కటింగ్ అవుతుంది. కటింగ్ అయిన తర్వాత మనకైతే ఓటీపీ వచ్చిన తర్వాత మన ఎంపిన్ ఏం పెట్టుకున్నామో అది కొట్టాలి. మనకైతే కార్డ్ అయితే ఓపెన్ అయిపోయింది. గానీ ఈ యొక్క కార్డ్ అయితే బ్లాక్ అయ్యి ఉంటుంది. మనమైతే అన్‌బ్లాక్ చేసుకోవాలి. ఇది 24 అవర్స్ వరకు ఓపెన్ అవ్వదు. మనం అన్‌బ్లాక్ చేసిన తర్వాత 24 అవర్స్‌లో ఇదైతే ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఆ ఏటీఎం కార్డ్ అనేది మనకి కనిపిస్తుంది. తర్వాత మొబైల్‌లోనైతే ఫోన్‌పే యాప్ డౌన్లోడ్ చేసుకొని అలౌ చేసుకోవాలి. తర్వాత చూడండి 24 అవర్స్ తర్వాత అయితే ఈ కార్డ్ అయితే మనకి మన ఎంపిన్ కొట్టిన తర్వాత మనకు ఆ ఏటీఎం కార్డ్ మొత్తం కనిపిస్తుంది. అలా కనిపించిన తర్వాత ఈ యొక్క చివరి 6 నంబర్లు, మంత్, ఇయర్ ఏదో ఒక దగ్గర రాసుకొని ఫోన్‌పేని ఓపెన్ చేసి ఇండియా పోస్ట్ అని కొడితే మన బ్యాంక్ నేమ్ వస్తుంది. చూడండి. ఇప్పుడు ఫోన్‌పే యాప్ అయితే ఓపెన్ చేస్తున్నాం చూడండి. అలౌ చేసుకుంటాం మనం ఇవన్నీను. ఇలా అలౌ చేసుకున్న తర్వాత ఐఎన్‌డి అని కొడితే మన ఇండియా పోస్ట్ బ్యాంక్ అయితే మనకి ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఆల్ అలౌస్ యాక్సెస్ ఇచ్చేస్తాం. ఇచ్చిన తర్వాత మనకైతే ఎస్ఎంఎస్ వచ్చి వెరిఫికేషన్ కంప్లీట్ అవుతుంది.
అకౌంట్ కూడా యాడ్ అవుతుంది. చూడండి, అకౌంట్ యాడెడ్ అని వచ్చింది. ఇప్పుడైతే ఎంపిన్ పెట్టుకోవడానికి మనం ఇందాకలా ఐపీబీ మొబైల్ యాప్‌లో తీసిన ఏటీఎం కార్డ్ నంబర్లు ఇక్కడ కొట్టాలి. ఇలా కొట్టిన తర్వాత మంత్ ఇయర్ యాడ్ చేయాలి. తర్వాత మనకి యూపీఐ పిన్ యాడ్ చేసుకోమని అడుగుతుంది. అలా యాడ్ చేసుకున్న తర్వాత మనమైతే మనకు నచ్చిన నంబర్ 6 నంబర్లు సెట్ చేసుకోవాలి. అలా చేసుకున్న తర్వాత ఫోన్‌పే క్రియేట్ అయిపోయినట్లుగా లెక్క.